హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గను A to Z. తెలుసు కదా మన ముచ్చట ఏంటిదంటే, నేను శబరిమల యాత్ర పార్ట్ 3 అయితే నిన్నటి వరకు రిలీజ్ అయింది. ఇప్పుడు పార్ట్ 4 అయితే వచ్చేసింది. చూసి ఎంజాయ్ చేయండి. కాకపోతే ఒకటి, వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ నాకైతే సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గను A to Z సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకుంటే ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ ఎన్నో తీయడానికి ట్రై తీస్తా కూడా. మీరు ఇట్లా నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వీడియోస్ అన్ని మీకు క్లియర్గా ఎవ్రీథింగ్ మొత్తం చూపిస్తాను. ఆయన కొబ్బరి బొండాలు ఎంటీ డైలీ అయితే ఒక 4 లారీలు అయితే పోతాయి కంపల్సరీ. ఎంటీ ఆయన పడిన కొబ్బరి బొండాలు చూడండి స్వామి ఒకసారి. ఇక్కడ ఫేమస్ అక్కడ పోవచ్చు, ఇట్లా పోవచ్చు. కాకపోతే ఇట్లా వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా అట్లా రావచ్చు, ఇట్లా రావచ్చు. కాకపోతే కొంచెం ఇట్లా తోవ అయితే ఈజీ కంఫర్టబుల్ ఉంటుంది. డోలీలు చూడండి, నడుచుడు సాధన కాకపోతే మాత్రం ఏమైనా దెబ్బలు తాకినా ఏమన్నా అయినా కూడా డోలీ కిరాయి మాట్లాడుకొని వచ్చి డోలీ మాట్లాడినాక డోలీ అయితే ఓన్లీ సింగిల్ అయితే 3,500 అట. ఓన్లీ అప్ అండ్ డౌన్ అయితే 7,000 అట. వాళ్ళన్న సాధన కాకపోయినా ఏమైనా దెబ్బలు తాకినా ఇలా ఇక నడిచి ఓపిక లేకున్నా అది కిరాయి అయితే డోలీ మాట్లాడుకొని అయితే పోవచ్చు. మీకు ఇప్పుడే నడిచినా మాకైతే మొసత్తాంది ఇప్పుడే. ఇంకా బొచ్చడు పోవాలి. కొందరు సాములు అయితే అట్లా సపోర్ట్ చేసుకుంటారు కట్టెలు. చూడండి సాములు పోతుంటే పైకే అవుతుంది, హైట్ అవుతుంది. ఇంకా గుట్టలు ఎక్కాలి, ఇంకా మీది పోవాలి. 3 నెంబర్ వచ్చింది స్వామి. ఇట్లా ప్లాట్ఫారం 3 ఇట్లా 18 ప్లాట్ఫారాలు ఉంటాయి పెద్దవి. పెద్ద పాదం చేసే వాళ్ళకైతే ఇంకా ఘోరంగా ఉంటుంది రోడ్డు. కరిమల కొండలు ఎక్కలేమంటే శరణాలు పలుకుతో ఎక్కిస్తున్నారు. కరిమల కొండల్లో నిలవై ఉన్నావా మా స్వామి అయ్యప్ప, కరుణించి కాపాడే దేవుడు నీ. 3 or 4 years బ్యాక్ అయితే అసలు ఇట్లా ఈ బండ్లు లేవు, కంప్లీట్గా మట్టితోనే ఉండే, మొత్తం బురదుండు. ఏమన్నా వర్షం వస్తే మాత్రం ఖచ్చితంగా జారి పడేటోళ్ళం అట్లుండే. ఇప్పుడు బండలు వేసి ఇట్లా ఈ గ్రిప్పింగ్ కోసం అయితే చూడు జారకుండా అయితే పెట్టిళ్ళు. ఇట్లుంటుంది గ్రిప్పింగ్ కోసం ఇదంతా. స్వామి ఇప్పుడైతే నిర్మల కొండ ఎక్కుతున్నాం స్వామి. 1 కిలోమీటర్ వచ్చిన స్వామి, ఇంకా 6 కిలోమీటర్ ఉన్నా స్వామి. స్వామి చూడండి చాలా కాల్ చూడండి. అయ్యప్ప అంటే అంత భక్తి. లెమన్ సోడా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న లెమన్ సోడా 25 రూపీస్ ఈచ్ వన్. గ్లూకోజ్ 25 రూపీస్ ఓన్లీ. లెమన్ సోడా 25 రూపీస్ ఓన్లీ. 25 రూపీస్. గ్లాస్ ఉండే తీసుకుంటే కొంచెం ఎనర్జీ మనకు. ఎమర్జెన్సీ అయితే శబరిమల పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది ఇక్కడ. ఈ నెంబర్కి ఇస్తే ఏమన్నా దెబ్బ తాకినా ఏమన్నా చిన్న యాక్సిడెంట్లలో అయినా కూడా మన స్పాట్లో నెంబర్ కాల్ చేసి వస్తే మనకు వచ్చి మనల్ని వాళ్ళ హాస్పిటల్లో బండిలో అయితే మనం తీసుకెళ్తారు. చూడు ఫ్రీ డ్రింకింగ్ వాటర్. సంశయం స్వామి మండల కాలం పాటు దీక్ష స్వీకరించి 1వ తారీఖు నాడు సింగేపల్లి గ్రామంలో మన సుందరగిరి నరసింహస్వామి గురుస్వామి ఆధ్వర్యంలో, చెన్నై కేశవ స్వామి ఆలయంలో ఇరుముడు కట్టుకొని ఈరోజు శబరిమల యాత్రకు వచ్చినాము స్వామి. ఈరోజు మబ్బుల 4:30 గంటలకు మన సన్నిధానానికి ఇరుముడి కట్టుకొని బయలుదేరినాం స్వామి. స్వామి శరణయ్యప్ప, స్వామి శరణం గురుస్వామి శరణయ్యప్ప. మా సాములు అయితే ఇగో నైట్ వచ్చినాం, నంబర్ కాడికి వచ్చి అయితే కూర్చున్నాం. జర అట్లా కాళ్ళు వస్తున్నాయని మా వాళ్ళు కూర్చున్నారు. ఇంకోటి వచ్చేసి మాకు గురుస్వామి అయితే రాలేదు, గురుస్వామి కోసం అయితే వెయిట్ చేస్తున్నా. గాయస్ మీరైతే అనౌన్స్మెంట్ అయితే ఇంటులు కదా. అనౌన్స్మెంట్ అయితే డైరెక్ట్ అయ్యప్ప సన్నిధానం నుంచి అయితే వస్తుంది. పైనుంచి మొత్తం పంబ దాకుంటాయి మైకులు. అనౌన్స్మెంట్ కూడా 24/7 పంబ దాకానైతే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు ఖచ్చితంగా. వినండి ఒకసారి. సన్నిధానం నుండి అయ్యప్ప సన్నిధానం నుండి మనకు ప్రత్యేక లైవ్ ముందర డిస్ప్లేలతో కూడా ఉంటాయి. ముందర స్వామిశరణం స్వామిని చూసుకున్నట్లయితే చూడు పండాలుగా తరలి వస్తున్నాయి భక్తి స్వాములు.
చూడండి స్వాములు ఎట్లా వస్తున్నారో. చూడండి చాలా అంటే చాలా మంది ఉన్నారు. సన్నిధానంకు వెనకైతే ఇంకా చాలా మంది కనిపిస్తారు మనకు. చిన్న స్వామి గైస్ మీరు చూసుకున్నట్లయితే ఈ కొబ్బరి చెట్టు ఇట్లా ఎందుకు పట్టుకొస్తారంటే 18 అమ్మరు అంటే 18వ మాలు ఉన్నప్పటికీ కొబ్బరి చెట్టు పట్టుకొచ్చి సన్నిధానంలో అయితే అక్కడ అప్పచెప్తారన్నమాట. గైస్ మా సాములందరూ అయితే అక్కడ ఇక్కడ వాళ్ళు ఫైనల్ అయితే మీ ఇద్దరం నడుచుకుంటూ పోతున్నా. కొందరు పైన ఉన్నారు, కొందరు కింద ఉన్నారు, కొందరు ఆగిళ్ళు. సో మేము పైకి పోయి చెరంగుర్తి అని ఉంటుంది మీకు చూపిస్తా. పోయి చెరంగుర్తి కానీ అయితే మీ ఇద్దరు ఈ సాముల కోసం అయితే వెయిట్ చేస్తాం. పోయి చెరంగుర్తి అంటే ఏంటో కూడా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. గైస్ మీరు అంతా ఎందుకు మసొత్తాలు అనుకోవచ్చు. సో చూడండి మీరు అక్కడక్కడ కింద ఫౌండేషన్ నడుచుకుంటూ వస్తున్నాం. చూడు స్వెట్ కూడా వచ్చేసింది. ఉన్నట్టుండి హయాప్కి ఏమనిపించదు కానీ చల్లగా అయితే వస్తుంది మంచిగా గాలి మా కోసమే మేబీ. గాయస్ మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఒక హోటల్ కనిపిస్తుంది కదా. ఆ హోటల్ అయితే ఆయిల్ ఫుడ్. ఆడికి రాగానే అయితే నాకు మొత్తం తలకి ఎదిరింది, వామిటింగ్ వచ్చినట్టు అయింది. ఆ ఫుడ్ అయితే మనకు పడేది, కేరళ ఫుడ్ అసలే పడేది నాకు. ఆయిల్ ఫుడ్ వచ్చేసేది కొబ్బరి ఆయిల్తోటి, మన కొబ్బరి నూనెతోటి అయితే వంటలు బజ్జీ అవి ఇవి చేస్తారు, టిఫిన్లు చేస్తారు ఆ ఆయిల్ తోటే. గాయస్ మీరు చూసుకున్నట్లయితే ఇవరాక హైట్ ఉండే కదా, ఇప్పుడు డౌన్ అయితే పోతుంటే ప్లస్ ఇంకోటి శరణగుర్తు అని చెప్పిన కదా. శరణగుర్తు అయితే ఇదే ఇక్కడ. శరణగుర్తు ఏంటంటే మనం పడి పూజలకు అయినప్పుడు కానీ సంథింగ్ ఇంట్లో పూజలు వేసినప్పుడు కానీ మెడలకు స్వాములకు కన్నె స్వామి, కత్తి స్వామి, గంట స్వామి, గద స్వామి అని చెప్పి మెడలు వేస్తారు కదా. అప్పుడు ఇగో మెడలకి వెళ్ళి తీసి ఇక్కడ కట్టాలి. ఇక్కడ కట్టి ఒక చుట్టూ తిరగాలి, తిరిగి వేయాలి. గంట మాత్రం ఇక్కడ వేయద్దు. గంట ఓన్లీ శబరిమల సన్నిధానంలోనే అక్కడ అయ్యప్ప బంగారు టెంపుల్కి గంట కట్టాలి. కట్టినాక అది కూడా చూపిస్తాం క్లియర్గా. ఇప్పుడు అయితే మనం శరంగుర్తి కాడున్నాం. శరంగుర్తి దగ్గర మెడలకి వెళ్ళి తీసి ఇక్కడ కూర్చోాలన్నట్టు ఇట్లా. ఎందుకంటే అయ్యప్ప బాణం దొరికినప్పుడు ఇట్లా వాళ్ళ మమ్మీ అడిగినప్పుడు ఎంత కావాలన్నప్పుడు బాణంతో ఇసిరేస్తాడు. ఇసిరేసినప్పుడు ఆ బాణం వచ్చి ఇక్కడ పడుతుంది. సో ఇక్కడ పడ్డప్పుడు ఇది శరణగుర్తు అంటారు. ఇప్పుడు మెడలో ఉన్న బాణాలు అన్నీ తీసి ఇక్కడ అయితే కూర్చుతారు. బాణాలు కానీ మెడలో వేసుకున్నాయి అన్నీ ఇట్లా కూర్చోాలి. శరణగుర్తి అంటారు ఇది. ఇట్లా బాణాలు తీసుకొస్తారు. ఇక స్వామి తీసి లాస్ట్ ఇయర్ ఈ స్వామిది ఇక్కడే కూర్చున్నాం. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి, చుట్టూ తిరగచ్చు, కొట్టి తిరగచ్చు, ఇది కూడా కొట్టచ్చు. చూడండి స్వామి స్వామి కాళ్ళు లేకుండా కూడా అప్పాచిపేట తర్వాత శబరిపీఠం అయ్యప్ప. అక్కడ కన్యస్వామి అయితే ఎవరైతే కన్యస్వామి మొదటిసారి వస్తారో వాళ్ళు బాణాన్ని చెక్కి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మన సన్నిధానంకు బయలుదేరుతాం. స్వామి అయ్యప్ప. రైస్ మీరు చూసుకున్నట్లయితే చూడండి క్యూ లైన్ లైన్ ఇడిచారు గట్టిగా ఉండదు. ఇచ్చారు లైన్ ఇడిచారు పోండి. గైస్ మీరు చూసుకున్నట్లయితే ఇక మీ ఇక్కడ ఉన్న వాటికి గంట సేపు అయ్యాయి. లైన్ కొంచెం కదులుతలేదు, ముందుకు పోతలేదు, వెనక పోతలేదు. ఇప్పుడే తెల్లారుతుంది. మీ ఇంట్లో చిన్న పని చేసినప్పుడైతే మొత్తం చీకట్లు వేసినాం. సో అందుకే మీకు ఏం కొండలు అయితే చూపించలేదు. ఇప్పుడైతే తెల్లారింది, మొత్తం చూపిస్తారు. రిటర్న్లో అయితే చూపిస్తాం మొత్తం కంప్లీట్గా ఎక్కడేమి కొండ ఉన్నది ఏం కదా అని. అయ్యా చిన్న స్వామి పాప, చిన్న స్వామి కూడా పంపిస్తలేరు లోపలికి పోవాలి. వీడియో చిన్న స్వామి పంపి అన్నాడు, పంపిస్తలేరు. అంత ఘోరంగా ఉన్నారు స్వామి పాపం చూడన్నారు. పాప ఏడుతుంది స్వామి. మంచి కూర్చోరా. మీరు చూసుకున్నట్లయితే మా ఖమ్మం నుంచి అయితే మేము కూడా 3కి అయితే మేము స్టార్ట్ చేసినాం దర్శనానికి. ఇప్పటికీ అయితే లైన్ అయితే ఇంత క్యూలు అట్లే ఉంది, పోతున్నాం. ఎవరైతే చాలా అంటే చాలా మంది ఉన్నారు.
చిన్న సాయం ఎడుతుంది పాపం. చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పోలీస్ స్వాములు అక్కడి నుంచి ఎంట్రీస్ పొద్దుగా అయితే స్టార్ట్ చేసినాం. మా మొగాలు చూడారు ఒకసారి, అందరూ మప్పున ఇల్లు మొత్తం కంప్లీట్ నిద్ర వచ్చిన్నారు. సాయంత్రం అనుకున్నాను, ఘోరంగా టైర్డ్ అయినాం. జస్ట్ అట్లా కూర్చున్నాం. ఇప్పుడైతే కొంచెం ముందుకెళ్తే మనకు వాటర్, హీట్ వాటర్ ఇస్తారు. కొంచెం తాగితే ఎనర్జీ డ్రింక్ అన్నట్టు మనకు. అది కొంచెం తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది. ఆ వరకు సన్నిధానంకి అయితే మనం పోవచ్చు. సన్నిధానం పోయినాక ఇక మొత్తం సన్నిధానం పోయినాక వేరే లెవెల్ ఉంటుంది. అక్కడ చూసుకున్నట్లే అడిగిపోయింది పోతుంది గాయస్. ఇప్పుడైతే మనమైతే సన్నిధానంకి అయితే వచ్చేసినాం. ఇట్లా అనిపిస్తుంది చూడండి, ఇట్లా అనిపించేది అయితే సన్నిధానం. ఇక కనిపిస్తుంది మీకు గోపురం పైన కనిపిస్తుంది. బంగారం, మొత్తం బంగారం తోటి. మనమైతే ఇప్పుడైతే సన్నిధానంకి అయితే వచ్చేసినాం. చూసుకోండి మీరు ఒకసారి, భక్తులు అయితే ఎంత అధిక సంఖ్యలో అయితే ఉన్నారు. చాలా అంటే చాలా భక్తులు ఉన్నారు. మేమైతే మార్నింగ్ 3:30కి అట్లా స్నానాలు చేసి మేము క్యూ లైన్ కడితే ఇప్పటికి 9 అవుతుంది. అయినా కూడా మా దర్శనం అయిపోలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు తెలిసి మమ్మల్ని 3:30కి అట్లా స్నానాలు చేసి మేము కడితే ఇప్పటికైతే మా దర్శనం కూడా కాలేదు. ఇక్కడ నుంచి ఇంకా గంట పడుతుంది, ఖచ్చితంగా గంటన్నర పడుతుంది. సో మీరు చూసుకున్నైతే ఇప్పుడు అధిక సంఖ్యలో భక్తులు అయితే చాలా అంటే చాలా మంది వచ్చారు. స్వాములు అయితే స్వామి శరణం సాములు, స్వామి శరణం అయ్యప్ప. ఇప్పుడైతే సివిల్ సాములు అయితే ఈ విధంగా తోగుంటుంది. ఇప్పుడు అక్కడ నుంచి క్యూలు వచ్చినాం కదా, ఆ క్యూలో మాత్రం ఓన్లీ సాములే పోతారు లోపలికి. మేమైతే మా క్యూ లైన్ వేరే ఉంటుంది, అట్లకెళ్ళి అయితే మేము పోతాం. మేము అట్లా మాకు అలా ఉండదు, ఎందుకంటే అక్కడ ముందర బంగారు మెట్లు ఉంటాయి. బంగారు మెట్ల మీద అయితే మేము ఎక్కలేము. సో ఓన్లీ సాములకి అలో, మా సివిల్ సాములకి అయితే వేరే ఉంటుంది. ఆ వేలకెళ్ళి అయితే పోతాం. మీకు కూడా చూపిస్తాం. చూసుకున్నట్లయితే అయ్యప్ప స్వామి లైన్ చూడండి. మేము కూడా మాల వేసుకుంటే ఆ లైన్లో పోయేటోళ్ళం. కాకపోతే మేము మాల వేసుకోలేదు కాబట్టి మాకు లోపలికి అట్లా అలా ఉండదు. ఎందుకంటే బంగారం ఎట్లా ఉంది, ఎక్కే వాళ్ళకైతే ఈ లోపలికి వచ్చారు. చూసుకున్నట్లయితే లోపల ఎంతమంది ఉన్నారో చూడండి. சாமி சரணம். தமிழ்நாடு தஞ்சாவூர் மாவட்டம் பின்னையூர் என்னிடத்திலிருந்து பகவான் ஐயப்ப சுவாமி தரிசனம் செய்ய வந்துள்ள అఖిలన్ స్వామి కూడా వந்தவர்கள். స్వాములు అయితే చాలా అంటే చాలా మంది వచ్చారు. స్వాములు చూసుకున్నట్లయితే లైన్ అంతా నిండుతారు మొత్తం. స్వాములు చాలా మంది ఉన్నారు. చేసే వాళ్ళ డిస్ప్లే కెమెరాతో పెద్ద పని చేసే వాళ్ళంతా ఇట్లా ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుందా, ఇట్లా పోతే గోల్డెన్ టెంపుల్, అట్లా పోతే బంగారం మెట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఇతో ఉంది కదా, అట్లా పోతే ముందర బంగారం మెట్లు ఉంటాయి. అగ్నిగుండం చూడండి. స్వామి శరణమయ్యప్ప. అగ్నిగుండం అది. ఇక్కడ అగ్నిగుండం మనం అగ్నిగుండం ఉంటుంది. అది మన మొక్కి అందులో వేసి, మన మొక్కి అందులో వేసి మనం కోరుకున్న కోరిక నెరవేర్చాట. అగ్నిగుండం వేస్తే అయ్యప్ప బాలుడు ఇక్కడ నిద్రించిందట అంత ముందు. మీకు కూడా నేనైతే బంగారం మెట్లు చూపిస్తా. ఇదంతా సన్నిధానం.